అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంతకాల కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగిందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సేకరించిన సంతకాల ఉద్యమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 7,50,000 సంతకాలతో ప్రథమ స్థానంలో ఉన్నట్లు వైసీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ చెప్పారు. ఈ సంతకాలతో ప్రజలంతా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోందని వైసీపీ నాయకులు అన్నారు. సేకరించిన సంతకాల ప్రతులను 15వ తేదీన విజయవాడ తరలించి 17వ తేదీన వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు అందజేస్తామని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అమలాపురం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. రచ్చబండ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వ ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలిపించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అమలాపురం నియోజకవర్గంలో దాదాపు ప్రతి మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామ కమిటీ సభ్యులు ప్రతి కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా దాదాపు 75,000 సంతకాలు సేకరించారంటే నిజంగా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విభజించిన తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత కాకినాడలో ఆల్రెడీ పెద్ద గవర్నమెంట్ టీచింగ్ కమ్ వైద్య కళాశాల కేజీహెచ్ కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది. రాజమండ్రిలో మరొక గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాల ఉంది. మరి ఎటొచ్చి రాజధాని లేని రాష్ట్రంలోగా మనకు మెడికల్ కాలేజీ లేని జిల్లాగా అమలాపురం కోనసీమ ప్రాంతం నిలుస్తుంది. రచ్చబండ అనే కార్యక్రమాన్ని